ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే 22/8/2024 అంటే రేపు గురువారం రోజు నువ్వు ఎదురు చూసే నీ బంధంలో తప్పకుండా ఒక మార్పును నువ్వు చూస్తావు. ఈ సాయిపై నమ్మకంతో ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏ విషయాలు మనతో చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే విందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన సందేశానికి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి, అక్క మీకు తెలిసిన ఒక గురువుగారి నెంబర్ చెప్పండి, ఎన్నో సమస్యలతో మేము సతమతమైపోతున్నామని. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చక్కగా పరిష్కారం అనేది చూపించబడతారనమాట. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం కావడం, సంతానం ఆలస్యం కావడం, ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక సమస్యలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు శాశ్వత పరిష్కారం 100% మనకు దొరకాలంటే కనుక ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేసి చూడండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి మీరు మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకొని, అలా చెప్పుకోవడం వలన మీకు ఆ సమస్యను తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరించబడుతుందన్నమాట. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. రేపు గురువారం రోజున నీవు ఎదురు చూస్తున్నటువంటి నిజం, నువ్వు వింటున్నటువంటి మాట తప్పకుండా నిజమవుతుంది. నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీ చెంతకు రాబోతుంది. అందరూ కూడా మన వాళ్ళే అని అనుకుంటాం, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ అందరూ కూడా మనలాంటి మనస్తత్వం కలవారని అనుకుంటాం చూడు, అలా అనుకుంటేనే చాలా పొరపాటు అవుతుంది. అందమైనటువంటి జీవితం ఎక్కడో వెతికితే దొరకదు. ఎప్పుడూ కూడా మనకు మనం నిర్మించుకుంటేనే తప్పకుండా అది తయారవుతుంది. బాబా అని అనుకుంటున్నావేమో, నీ గురించే చెప్తున్నాను, దానికి సంబంధించినటువంటి విషయం గురించి చెప్తున్నాను. ఈ బాబా జీవితంలో నువ్వు అందరినీ కూడా నా అని అనుకుంటూ ఉంటావు. ఈ బాబాను ఎప్పుడూ కూడా కొలుస్తూ ఉంటావు. ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి పలకరింపుతోనే అందరినో నువ్వు దగ్గరగా చేసుకుంటూ ఉంటావు. మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటాము. కాకపోతే వారందరూ కూడా కేవలం నీకు ఎలాంటి మనస్తత్వం అయితే ఉందో వారికి కూడా అలాంటి మనస్తత్వం ఉంటుంది అనుకొని మాత్రం పొరపాటు పడ్డావు. దేని గురించి అయినా కానీ నీకు తెలియనప్పుడు అలాగే దాని గురించి ప్రస్తుతం నీ కోపం, ఆవేశం అసలు అర్థం లేనివి. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలిసి కూడా, అలాగే వారి మనస్తత్వం గురించి కూడా తెలిసి నీకు నువ్వుగా వారిని అర్థం చేసుకోవాల్సింది పోయి ఇచ్చి వారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అలాగే వారి నుండి ఎప్పుడో దూరమై నువ్వు ఇంత బాధపడుతున్నావో నాకు అన్నీ తెలుసు. నాకు తెలియడమే కాదు, మీకు కూడా నీ జీవితం పట్ల అలాగే నీ బంధం పట్ల పూర్తి అవగాహన ఏర్పడింది కదా. వారు దూరమైన తర్వాత నీ జీవితం ఎలా అయ్యిందో, వారు ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకో అమ్మా. కోపంలో వచ్చినటువంటి బాధని నువ్వు తెలుసుకొని ఉంటే కనుక ఆ బంధం ఎప్పుడో నిలబడి ఉండేది. అలా ఉండగలగడానికి నీకు కావాల్సినటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా? చిరునవ్వు, మౌనం. ఆ క్షణంలో నువ్వు మౌనంగా కానీ, లేదంటే చిరునవ్వుతో కానీ వచ్చినటువంటి సమస్యను కనుక ఎదుర్కొని ఉంటే ఈరోజు నీ బంధం నువ్వు హాయిగా, సంతోషంగా జీవితకాలం గడుపుతూ ఉండేవారు. కానీ నీ బంధం నిలబడకపోవడానికి కారణం ఏమిటో నీకు బాగా తెలుసు అని అనుకుంటున్నాను. కోపం. ఆ కోపం వెనకనున్నటువంటి బాధ ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైందా? అలాగే మీలాంటి మనస్తత్వమే వారికి కూడా ఉండాలని అనుకోవడం చాలా పొరపాటు. చిరునవ్వు అనేది, అలాగే మౌనం అనేది, ఈ రెండు కూడా చాలా గొప్ప ఆయుధాలు తెలుసా. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే మౌనంతో కూడా చాలా సమస్యలను
పరిష్కరించుకోవచ్చు. అసలు మన దరికి రాకుండా చూసుకోవచ్చు. బాబా, ఒకరి మీద విపరీతమైనటువంటి కోపం వస్తుంది అంటే, వారిపై అంత కోపాన్ని నేను చూపిస్తున్నానంటే వారిపై నాకు ఇష్టం లేదనుకుంటున్నావా? వాళ్ళంటే ఇష్టం లేకనే ఇన్ని రోజులు ఆ బంధం దూరమైందని కుమిలిపోతూ ఉంటున్నానని అనుకుంటున్నావు కదూ. వాళ్ళు లేకుంటే నా ప్రాణంలో ఉండడం లేదని నీకు తెలియడం లేదా తండ్రి? నేను ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కావడం లేదా? అలాగే నా కుటుంబం కూడా వారి రాక కోసం ఎంతగా ఎదురు చూస్తుందో నీకు తెలియడం లేదు కదా అని అడుగుతావేమో. నేను ఒప్పుకుంటాను, నీ ప్రేమ గొప్పది, అలాగే నీ ప్రాణం కూడా గొప్పదే. నేను కాదనడం లేదు. ఎవరికి కూడా బాధ పెట్టే మనస్తత్వం కాదు నీది. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకునేటువంటి మనిషివి నీవు. కష్టపడుతున్నారు, బాధపడుతూ ఉన్నావు, ఇది నిజమే కదా. పూలతో నిండిన తోట చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, మనకు వచ్చేటువంటి ఆలోచనతో నిండినటువంటి మనస్సు కూడా అంతే అందంగా ఉండాలి. అలాగే లేనిపోని అపోహాలతో, అలాగే అనుమానపు ఆలోచనతో నిండి కనుక ఉంటే నీ మనస్సు కూడా అంతే వికలం చెందుతుంది. అలాగే అనుమానాలకు దారి తీస్తుంది. నీ మనసుకు ఏదో గాయం చేశారని నీ బంధాన్ని దూరం చేసుకుంటున్నావు. అలా ఆ బంధాన్ని దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించిందని అనుకున్నావు. ఆ క్షణంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో, ఎందుకు వారు మనతో అలా ప్రవర్తించవలసి వచ్చిందో అనేది కనుక అర్థం చేసుకొని ఉంటే 100కి 100 సమస్యలన్నీ కూడా ఈ రోజే నీకు తీరిపోయి ఉండేవి. దూరంగా ఉన్నటువంటి బంధాలు కానీ, దూరంగా నాటినటువంటి మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి. కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ ఒకరినొకరు దూరం అవుతూ వస్తున్నారు. ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. తప్పు అనేది జీవిత పుస్తకంలో కేవలం ఒక పేజీ లాంటిది. బంధాలు మొత్తం పుస్తకమే. అవసరం అనుకుంటే ఆ తప్పు అనేటువంటి పేజీని చింపేయాలి. కానీ ఆ ఒక్క పేజీ కోసం మొత్తం పుస్తకాన్ని పోగొట్టుకుంటారా? అలాగని తప్పులు చేసేస్తూ ఒక్కొక్క పేజీని చించేస్తే అలాగే మిగుల్చుకుపోతుంది ఆ బంధం కూడా. కాబట్టే ఒక తప్పును గురించి అర్థం చేసుకున్న తర్వాత ఆ తప్పును పదే ఇక జీవితంలో చేయకూడదని మీకు మీరుగా నిర్ణయించుకోవాలి. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయేటువంటి మనసు ఉంటే ఎలాంటి బంధమైనా సరే తప్పకుండా కలిసి ఉంటుంది. అది వదిలించుకునేటువంటి ఉద్దేశం ఉంటే కనుక ఎప్పటికీ కూడా ఆ బంధం నిలబడదు. అలాగే అసలు ఎప్పటికీ కూడా ఆ బంధం ఇక కలుసుకోలేటువంటి దూరంగా వెళ్ళిపోతుంది. నీకు నువ్వుగా నీ తప్పును తెలుసుకున్నావుగా, అలాగే మరలా సర్దుకుపోవాలని అనుకుంటున్నావు. ఇలాంటి సమస్య వచ్చినా సరే ఇక నుండి నీకు దగ్గరయ్యేటువంటి ఆ బంధం పట్ల నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపేసి, అలాగే నీ మనసులో ఉన్నటువంటి అపోహాలన్నీ కూడా బయటకు నెట్టేసి జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తావని అనుకుంటున్నాను. అలాగే రాబోయేటువంటి గురువారం రోజు నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం నీకు తప్పకుండా దగ్గరవుతుంది. నమ్మకపోయినా నీకు నేను చేస్తున్నటువంటి వాగ్దానం, ఎవరైతే నిర్మలమైనటువంటి వారు చేసిన వారికి వారుగా బాబా నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడని మనస్ఫూర్తిగా ఎవరైతే అడుగుతారో, ఎవరైతే తిరిగి ఆ బంధాన్ని స్వాగతించాలని ఎదురు చూస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఈ బాబా అండగానే నిలుస్తాడు. తన తప్పును తాను తెలుసుకున్నప్పుడు ఏ దైవమైనా కూడా సంతోషిస్తాడు. నీ మనసుకు నచ్చిన విధంగా నీ బంధాన్ని కలుసుకొని ఆనందంగా జీవితాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉండు. లేని విధంగా నీ జీవితం ఆనందమయంగా చేసుకో. ఇక లేనిపోని అపోహాలు, అలాగే లేనిపోని అనుమానాలను, వీటన్నిటికీ కూడా మీ జీవితంలోకి ఇక ఎప్పుడూ కూడా రానివ్వకండి. శాశ్వతం కానటువంటి ఈ జీవితంలో చిన్నపాటి ఆనందాన్ని కలిగించేటువంటి ఈ జీవితాన్ని ముక్కలుగా చేసుకొని మీరుగా అంధకారంలోకి మునిగిపోకండి. ఇదే మీ నుండి నేను కోరుకుంటున్నాను. సంతోషంగా ఉంటారు కదూ. ఇక ఎప్పుడూ కూడా ఈ బాబా మీకు ఎప్పుడూ ప్రమాణం చేస్తూ ఉంటాడు, మీ పరిస్థితుల్లో తప్పకుండా మార్పు తెస్తాను అని. తెలిసి తెలియక అయోమయ స్థితిలో, అర్థం కానటువంటి పరిస్థితిలో నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏమిటో నాకు అంతా తెలుసు. ఇక నా వల్ల కావడం లేదు బాబా, నేను ఈ పరీక్షల్లో ఓడిపోయాను, నువ్వే నెగ్గావు. ఈ జీవితపు పరీక్షల్లో, కాలం పెట్టేటువంటి పరీక్షల్లో నన్ను ఎలాగైనా సరే ఓడించావు కదా.
బాబా, ఇక భరించేటువంటి ఓపిక కానీ, తట్టుకునేటువంటి శక్తి కానీ ఈ 2 కూడా నాలో లేవు. కోల్పోయాను. నాకు ఇకనైనా దయ ఉంచి ఈ కష్టాల ఊబి నుండి నాకు ఉపశమనం కల్పిస్తావా లేదా? నిన్నే కదా నేను నమ్ముకున్నాను. నాకు నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లో పక్కన చేసి ఎలా వదిలించుకోవాలనిపించింది? బాబా, ఇక నాకు ఎవరు కూడా దిక్కులేరు. అందరూ ఉన్నా కూడా నేను అనాథలాగానే కదా జీవిస్తున్నాను. నా మనసులో ఉండేటువంటి ఎన్నో భయంకరమైన ఆందోళనలు, భయాలు, బాధలు ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే ఎంత సతమతమవుతున్నానో నీకు తెలుసు కదా! నీకు కూడా తెలియదు. ఎందుకంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నా సాయి మాత్రమే అని నేను ఎన్నో సార్లు అనుకుంటూ ఉంటాను. కానీ నువ్వు కూడా నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా ఒక్కడినే చేస్తే ఒంటరిగా వదిలేశావు. ఏ క్షణంలోనైనా సరే నిన్ను కూడా నేను కోల్పోతానేమోనని ఎంత బాధపడ్డానో తెలుసా? నా బాధను నువ్వు తప్ప ఇక ఎవరూ అర్థం చేసుకోరు అని అనుకున్నాను. కానీ అదంతా కూడా నీ పిచ్చి భ్రమ మాత్రమే అన్నట్లుగా నన్ను ఒంటరి చేస్తావు చూడు. బిడ్డ, విధి రాతని సైతం బెదిరించే శక్తి నువ్వు చేసుకున్నటువంటి కొన్ని పనులపై ఆధారపడి ఉంటుంది కదా. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకరోజు నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కానీ చెడు పనులు చేసుకుంటూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అది ఏదో ఒకనాడు పతనం కంటే కర్మఫలం చాలా గొప్పది అని ఎన్నోసార్లు చెప్పాను. ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా నీ బంధంతో కలిసిమెలిసి ఉంటూ ప్రతి పనిలోనూ అతని వెనుక అండగా, ఆమె వెంట అండగా, తోడుగా నీ బాధ్యతను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు. అయితే కొన్ని అనుమానాల వలన మీ జీవితాన్ని చూసారా ఏ విధంగా కోల్పోయారో, ఎలాంటి పరిస్థితిని మీరుగా తెచ్చుకున్నారు. ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకోండి. ఎవరిని కూడా నిందించకూడదు అన్న మాట నువ్వు వెనక్కి తీసుకోలేవు. మంచి మనుషులను, నీకు ఎంతో దగ్గర అయినటువంటి నీ బంధాన్ని అనుమానం అనేటువంటి ఒక పెనుభూతంతో, మీ మాటలతో వారిని ఎంతగా హింసించావో ఒక్కసారి గుర్తు చేసుకో. అలా హింసించే కదా నీ బంధాన్ని కోల్పోయావు. అంటే నువ్వు చెడ్డవారితో స్నేహం చేస్తూ వారు చెప్పే ప్రతి విషపు మాటలు నీలో నింపుకున్నా ముందు మీరు ఎలా ఉండేవారు ఒక్కసారి గుర్తుంచుకోండి. నీకంటే వారి గురించి ఎవరికి తెలియదు కదా. అయితే నేడు తెలుసుకునే జ్ఞానం అయితే నీకుందని నేను అనుకుంటున్నాను. అది నీ వలన కాకపోతే కనీసం మౌనంగా అయినా ఉండడం చాలా మంచిది. అంతేకాని తెలిసి తెలియనటువంటి ఆలోచనతో ఎవరో చెప్పినటువంటి చెప్పుడు మాటలను నమ్మి నీ జీవితాన్ని అంధకారం చేసుకున్నావు. నీలో నాకు అమాయకత్వం, అజ్ఞానమే తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. కానీ నీ ప్రవర్తనతో కానీ ఎప్పుడు ఎవరిని బాధ పెట్టింది లేదు. అలా బాధ పెట్టినటువంటి ప్రవర్తన అయితే నా బిడ్డకు లేదని నేను నమ్ముతున్నాను. అది ఎప్పటి నుండో మొదలు. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నేను నీలో అంతకు ముందులా ఉండేటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మనిషిని చూడాలని కలలు కంటున్నాను, అనుకుంటున్నాను. నీ రహస్యాలు కానీ, నువ్వు పడేటువంటి బాధ కానీ నీ బాబాకు తెలియక ఎవరికి తెలుస్తుంది చెప్పు? ఒంటరిగా విడిచిపెడతాను. నేను అలా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి ఉంటే కనుక నువ్వు ఈ రోజు వరకు ఇలా ఉండగలవా? అసలు ఏమాత్రం ఎత్తడానికి కూడా వీలైనంత బరువైనటువంటి రాళ్లను నీ హృదయంలో నింపుకున్నావని నాకు తెలుసు. ఏ బాధనైతే నువ్వు అనుభవిస్తున్నావో అది అందరికీ కూడా తెలియకపోవచ్చు. కానీ ఈ బాబాకు కూడా తెలియదని అనుకుంటున్నావు చూడు, అది నీ పిచ్చి భ్రమ మాత్రమే, అమాయకత్వమే. ఎవరో చెప్పినటువంటి చెడు మాటలను విన్నావు. అలా వినడం వలన ఎంత నష్టం జరిగిందో ఇప్పటికైనా అర్థమైందా? చివరికి నీకు అర్థమైందని ఏమిటి చెప్పిన వారు నీ జీవితాన్ని, మరలా సంతోషాన్ని, అలాగే మీ బంధాన్ని మీరు తెచ్చుకోగలరా చెప్పండి? నీ బంధాన్ని నీకు దగ్గర ఎలా చేయగలరా? అలాంటి వారి మాటలు వినడం వలన చాలా ప్రమాదం. జరుగుతున్నటువంటివి కానీ, మంచి మంచి మాటలు కానీ, లేదా మీ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంఘటన కానీ నువ్వు ఎందుకు బయటి వారికి చెప్తున్నావు? పరిష్కారమే లేనటువంటి గొడవల నుండి మీ సంతోషాలను మిమ్మల్ని చూస్తే ఓర్వలేని వారికి దూరంగా ఉండాలి తప్ప మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోకూడదు. మీ మనసును కష్టపెట్టేలా ఉండే విషయాలను మీరు ఎంత దూరంగా ఉండగలిగితే మీకు అంత మంచిది. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్న సంతోషం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అలాగే వారే ముందు వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి, వారే నాకు ముందుగా మాట్లాడాలి అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనను కూడా నువ్వు ఒక్కసారి విడిచిపెడితే తప్పకుండా నువ్వు వారిని కోల్పోయాను అనేటువంటి బాధను అస్సలు నీ మనసులో లేకుండా చేస్తాను. ఎంత అనుభవించావు? అలాగే ఎవరికైనా సరే
ఈ భూమి మీద ఒక మనిషికి తోడుండేది తప్పకుండా అవసరం. నీ పట్ల ఎదుటివారు కూడా అంతే గౌరవమైనటువంటి భావంతో నింపడంతో, ప్రేమతో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ ప్రేమ పూర్వకమైనటువంటి ఒక్క పిలుపు కోసం వారు కూడా పరితపిస్తూ ఉంటారు. ఈ చిన్నపాటి జీవితంలో మీకు ఉన్నటువంటి సంతోషాలను కేవలం ఒక చిన్న అనుమానం అనేటువంటి భూతాన్ని చేర్చి మీ జీవితాన్ని తలకిందులుగా చేసుకోకండి. అలాగే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి అసలు ఏమాత్రం కూడా స్థానం కల్పించకండి. మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, సంతోషాన్ని, బాధలు ఏదైనా సరే కేవలం మీ ఇంటి వరకే పరిమితం చేయండి. కానీ మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి గొడవ నువ్వు కూడా బయట వారితో చర్చించుకుంటే కనుక ఎవరు ఎలాంటి మనస్తత్వంతో ఉంటారో ఎవరికి తెలియదు. కానీ పైకి మాత్రం ప్రతి ఒక్కరు కూడా మనతో సంతోషంగానే మాట్లాడతారు, మనతో బాధను పంచుకుంటున్నట్లు నటిస్తారు, మనతో ప్రతి ఒక్కరు కూడా నటిస్తూ ఉన్నట్లుగానే ఉంటారు. కానీ ఎవరు మంచి, ఎవరు చూడడం అనేది ఎవరి గురించి మనకు ఏమాత్రం అర్థం కాదు. కానీ ఎవరేంటో తెలుసుకోలేం. అప్పుడు చేసేదేమీ లేక బాధపడడం తప్ప ఏది జరగదు. ఏ విధంగా గోదావరి నది తన చేరినటువంటి వర్షపు జలాలను సముద్రానికి చేరుస్తుందో అదేవిధంగా నేను కూడా నా భక్తుల కష్టసుఖాలను, వారి ప్రతి ప్రార్థనలను, పూజలను స్వీకరిస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ వస్తాను. మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ ఒంటరిగా విడిచిపెట్టను. మిమ్మల్ని చూసి సంతోషపడేటువంటి వారిలో ఈ బాబా ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటారు. ఈ సాయి మీకు మీరుగా అనుకున్నటువంటి గురువైతేనేమి లేదా గొప్ప దైవమైతేనేమి, నువ్వు నాకు ఏ స్థానం కల్పించినా కూడా అదే స్థానంలో నేను నా కర్తవ్యాన్ని మంచిగానే చేస్తున్నాను. నీ తరపున ఆ భగవంతుడిని చేర్చుకునేటువంటి బాధ్యత తీసుకున్నాను. కాబట్టి ఈ రోజుటి వరకు నువ్వు ఇలా ఆనందంగా సంతోషంగా ఉన్నా ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకున్నావుగా. నీ బంధాన్ని స్వాగతించు. తప్పకుండా మీ బంధంలో మంచి మార్పు వస్తుంది. సంతోషంగా మీరు ఎప్పుడు కూడా జీవితాన్ని హాయిగా సాగించండి. ఎప్పుడు కూడా ఎవరి మాటలు వినకండి. ఒకరి మాటలు ఒకరితో చెప్పుకోకండి. మీ ఇంట్లో జరిగినటువంటి విషయాలను కేవలం మీ కుటుంబం వారితో మాత్రమే చర్చించుకోండి. అలా కాదని ఇరుగు పొరుగు వారికి మీరు చెప్పడం వలన మీ బాధలకు, మీ సంతోషాలను అన్నీ కూడా వారికి తెలవడం వలన మీరు ఎంతో ఇబ్బందుల పాలవుతారని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. మీరు ఏదైనా పనిలో నష్టపోతారు అని అనిపిస్తుంది. నేను పదే పదే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాను తెలుసా. ఏదో ఒక రూపంలో నేను స్వయంగా ఎన్నో మార్లు మొరపెట్టుకుంటాను. కానీ మీరు నన్ను గుర్తించరు. పైగా నష్టపోయాక ఆ నింద నాపై వేస్తారు. నన్ను పూజించడం మానివేస్తారు. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా నిందించను. నాపై భక్తి భావాలు, శ్రద్ధలు చూపించడం లేదని నేను బాధపడను. ఎందుకంటే నా బిడ్డలు ఎలా ఉన్నా కూడా నేను వారిని ఎప్పటికీ కూడా నేను వదిలిపెట్టను. మీరు నన్ను వదిలేసినంత మాత్రాన నేను మిమ్మల్ని వదలలేను. నాకు నా బిడ్డల బాగోగులను చూడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మీరు వద్దని అంటున్నా సరే మీ వెంట పడతాను. ఎలాగైనా మిమ్మల్ని సమస్య నుండి గట్టెక్కించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాను. కొందరు అది గుర్తించి ఆపద నుండి బయటపడతారు. మరికొందరు మూర్ఖత్వం అనే మాయ కొమ్ముకొని కష్టాలలో కొట్టుమిట్టలాడుతూ ఉంటారు. వారిని ఆ మాయ నుండి రక్షించేందుకు శతవిధాల ప్రయత్నం చేసి ఇక తప్పని పరిస్థితుల్లో నేను వదిలివేస్తాను. ఎప్పుడూ కూడా ఈ బాబా ఉన్నాడని మర్చిపోకండి. ఆయనను నాకు మనస్కరించగా వారిని గమనిస్తూ ఉంటాను. ఎప్పుడు నన్ను పిలుస్తారా, ఎప్పుడు వారిని నా దగ్గరకు తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాను. కానీ వారిని వారు మార్చుకునేందుకు సమయం పడుతుంది. ఆ తర్వాతనే నా దగ్గరకు వస్తారు. మన్నించమని చాలా వేడుకుంటారు. చాలా తప్పు చేశాను బాబా అని పదే పదే ప్రత్యత్తాపం చూపిస్తారు. కానీ నేను ఎప్పుడూ కూడా వారికి ఎల్లవేళలా తోడుంటానని మాట ఇస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నా మాట తప్పను. నేను వారికి రక్షిస్తూ ఉంటానను అని చెప్పిన తర్వాత నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ ఉంటాను. పిల్లలు దైవంతో సమానం. వారి మనసులో ఉండే ఎటువంటి స్వార్థం ఉండదు. ఎవరు వారిని చేరదీస్తే వారికి దగ్గరైపోతారు. కల్మషం లేని పిల్లల మనసును ఎప్పుడూ కూడా పాడు చేయకూడదు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడూ కూడా నీ పిల్లలను నువ్వు తల్లిగా చేరదీసే బాధ్యత నీదే. ఎందుకు వారి స్వచ్ఛమైన మనస్సులో విషబీజాలు నాటుతున్నావమ్మా? తోటి వారి మీద ప్రేమ, దయ కలిగి ఉండాలని చెప్పాల్సింది నువ్వే కదా. తల్లే మొదటి గురువు అన్న విషయం మర్చిపోవద్దు.
ఇలా ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుందా? నీ ప్రవర్తనను మార్చుకుంటావని. నీకు ధనముంది కాబట్టి ఎవరినైనా నీకు సేవ చేయాలనే ఆలోచన మార్చుకో. నీవు ఎదుటి వారిని చులకనగా చూడడమే కాక నీ బిడ్డలకు కూడా నువ్వు అదే నేర్పుతున్నావు. వారితో అలా ఉండాలి, ఇలా మలుచుకోవాలి అని. నీవు ఎవరి మీదనైతే నీ పిల్లలకు చెడుగా చెప్పి వారిని దూరం చేస్తున్నావో వారి నీడన వారి దయాదాక్షిణాలపై బ్రతికే పరిస్థితి నేను నీకు తీసుకురాలేనా? నీకు తగిన బుద్ధి నేను చెప్పగలను. కానీ నీవు ఎవరి మీదనైతే ఎక్కువ అసహ్యాన్ని పెంచుకుంటున్నావో వారిని ఇప్పటి నుంచి నువ్వు ప్రేమగా చూసుకో. నేను చెప్పగలను, కానీ నీవు మారడానికి ఒక అవకాశం ఇస్తున్నాను. నీకు నీ తల్లిదండ్రులు ఎంతో, అత్తామామలు కూడా అంతే. నీ అక్క చెల్లెలు ఎంతో, నీ ఆడబిడ్డలు కూడా అంతే. అందరినీ సమానంగా చూసుకుంటూ పిల్లలకు మంచి ఏది చెడు ఏదో వివరించు. కానీ నీకుండటువంటి మనస్తత్వమే నీ పిల్లలకి నేర్పించకూడదు. అలా ఎప్పటికీ కూడా ఉండకూడదు. అందరూ సమానమే, అందరూ కూడా మనుషులమే. అందరినీ ఎప్పుడూ కూడా అర్థం చేసుకునే జ్ఞానాన్ని పెంపొందించుకో. మన వారితో కలిసి ఉంటే వచ్చే ఆనందాన్ని అనుభవించండి. పిల్లలు మనం ఎలా పెంచితే అలా పెరుగుతారు. మంచితనం అలవాటు చేస్తే మంచి, లేకపోతే నువ్వు నేర్పిన చెడే నీకు వచ్చి చేరుతుంది అనే విషయాన్ని నువ్వు ఎప్పటికైనా గుర్తుంచుకుంటావని అనుకుంటున్నాను. ఇప్పటికైనా మించిపోయినది ఏదీ లేదు. నీ మనసును నువ్వు మార్చుకొని అందరితో నువ్వు ప్రేమగా ఉంటావని, అందరి ఆశీర్వాదాలు నీకు ఎల్లవేళలా ఉంటాయని, నా ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుందని, నీ బంధం దగ్గర అవ్వడం నీకు తొందరలోనే ఉందని, నీ బంధంతో కలుపుతానని, నీ బంధంలో నువ్వు ఎలాంటి మార్పునైతే కోరుకుంటున్నావో అలాంటి మార్పుని తీసుకువస్తానని నేను నీకు మాటిస్తున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.